ఈ ఖరీఫ్ సీజన్లో వరి వేయడానికి సిద్ధమవుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆలోచించండి. ఇటు మిల్లర్లు కానీ అటు ప్రభుత్వాలు కానీ మనం పండించే వడ్లను కొనడానికి రెడీగా లేరు అనే విషయం మీకు తెలుసా? అయినా కానీ మనం వరే వేస్తుంటాం. ఆఖరికి వడ్లు చేతికొచ్చిన తర్వాత ఎంతకో కొంతకి విరుగుడు చేస్తుంటాం. ఇలా కాకుండా వరి వంగడాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. అంటే ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రాలో మిల్లర్లు కానీ ఏ రకాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది, ఈ మిల్లర్లు ఎటువంటి రకాలను ఎక్కువగా కొంటున్నారు అనే విషయాలు తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క వరి పండించండి. ఇక ఫైనల్గా ఈ 2026 ఖరీఫ్ సీజన్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న బెస్ట్ వరి వంగడాలు ఏంటో తెలుసుకుందాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఎక్కువగా డిమాండ్ ఉండి మిల్లర్లు కొంటున్న బెస్ట్ వెరైటీలు ఏందో తెలుసుకుందాం. ఇక తెలంగాణలో వరి పండించే రైతులందరూ కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం బోనస్ ఇచ్చే సన్న రకాలను మాత్రమే పండించండి. ముఖ్యంగా తెలంగాణ సోనా RNR 1508 అయితే మీకైతే తిరుగుండదు. మార్కెట్లో దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. మిల్లర్లంతా కూడా దీనికి మంచి ప్రైస్ అయితే ఇస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రత్యామ్నాయంగా సాంబ మసూరి BPT 5204, మరోపక్క సిద్ధి WGL 44, ఈ రకాలు కూడా మార్కెట్లో మన తెలంగాణ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. WGL 962 జై శ్రీరామ్ మరియు జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి JGL 1798, ఈ రకాలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మిల్లర్లు ఎటువంటి పేచి పెట్టుకోకుండా ఈ రకాలను అయితే తీసేసుకుంటున్నారు. ఇక ఆంధ్ర ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఇక్కడ మిల్లర్లదే హవా. ఇక్కడ సీన్ మొత్తం రివర్స్గా ఉంది. ఇక కూనారం వరి పరిశోధనా కేంద్రం నుంచి రిలీజ్ అయిన చాలా రకాలు ఇక్కడ మంచి డిమాండ్ ఉన్నాయి. బయర్లు అయితే ఎటువంటి పేచీ లేకుండా ఈ రకాలను కొనేస్తున్నారు. కూనారం వరి పరిశోధనా కేంద్రం నుంచి రిలీజ్ అయిన KNM 1638 కానీ, KNM 12510 కానీ, KNM 12472 కానీ, KNM 733 కానీ, ఇంకా మరో విత్తనం KNM 7715, వీటికి BPT కంటే ఎక్కువగా డిమాండ్ ఉంది. అదేవిధంగా BPTతో పోల్చుకుంటే ఇక పంట దిగుబడి అదేవిధంగా చీడపీడలను కూడా బాగా తట్టుకొని నిలబడతాయి. ఇక మనకి ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ రకాలకి చాలా మంచి డిమాండ్ ఉంది. బయ్యర్లు ఎటువంటి ఇష్యూ లేకుండా ఈ ఒక్క వరి వంగడాలను అయితే తీసేసుకుంటున్నారు. ఎవరికైనా మినీ కిట్ దశలో ఉన్న విత్తనాలని ఎంచుకోవాలనుకుంటే ఆంధ్ర ప్రాంతంలో MTU 1426 కానీ లేకపోతే BPT వారి 3082 కూడా మంచి ఫలితాలు అయితే అందిస్తున్నాయి. వీటిని కూడా మిల్లర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసేసుకుంటున్నారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి ఏరియాల్లో గాలివానల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గతంలో స్వర్ణ అంటే MTU 7029 కానీ, రాగోలు అంటే RGL 2537 కానీ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం రాగోలు వారి RGL 7034 బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ వెరైటీకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది తుఫాన్లు కూడా తట్టుకొని నిలబడుతుంది. ఇంకా మినీ కిట్ దశలో ఉన్న మరొక విత్తనం RGL 7039 కూడా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇంకా చౌడు నేలలు అదేవిధంగా గోదావరి జిల్లాలైన ముంపు ప్రాంతాలకైతే MTU 1232 కానీ, MTU 1318 కానీ ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతాయి. ఇక చౌడు ఎక్కువగా ఉన్న వారికి అయితే MTU 1290 కానీ, MTU 1293 కానీ ఎక్సలెంట్ వెరైటీస్. ఎటువంటి ఇబ్బంది లేకుండా చౌడు నేలలో ఇవి అద్భుతమైన ఫలితాలు అయితే ఇస్తున్నాయి. ప్రజెంట్ మార్కెట్లో మిల్లర్ల దగ్గర మంచి డిమాండ్ ఉండి బాగా ప్రాచుర్యం పొందిన విత్తనాలు అయితే ఇవే. మీకు దగ్గరలో ఏవైనా విత్తనాలు దొరికినా లేకపోతే ఇంకా ఎవరైనా ఈ సన్న రకాలను కానీ ఇంకా వేరే విత్తనాల గురించి చెప్పినా ఖచ్చితంగా ఆ విత్తనాల గురించి ఎంక్వైరీ చేయండి. విత్తనాలకు సంబంధించిన శాంపిల్స్ని మిల్లర్లకు చూపించి వాళ్ళు కొంటామనుకుంటే మాత్రమే ఈ విత్తనాలని సాగు చేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఇవే కాకుండా మీ ఏరియాలో అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన సన్న రకాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ఏరియాలో మిల్లర్లకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా తీసేసుకున్న వెరైటీల గురించి కూడా మీ ప్రాంతం అదేవిధంగా మీరు పండించిన రకాన్ని కామెంట్ చేయండి. మీ ప్రాంతాల్లో ఉండే తోటి రైతులకు ఈ సమాచారం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకా మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.